జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఎవరికిస్తారు? టికెట్‌కి సంబంధించినటువంటి అంశంలో ఆశావాహులు ఎక్కువైపోయారు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎదురు చూస్తా ఉన్నారు టికెట్ కోసం. మరి ఎవరికిస్తారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్‌లకు పనిచేసింది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతదా? కాదా? ఎందుకంటే ఆల్రెడీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితకి సంబంధించినటువంటి ఇష్యూలో మనం చూసినాము. అప్పుడు వాళ్ళ సిస్టర్‌కి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతదనుకున్నది. ఫస్ట్‌లో ఫాదర్ ఆహ్, సాయన్న మరణించినప్పుడు లాస్యా నందితకి టికెట్ ఇస్తే అక్కడ వర్కౌట్ అయింది సెంటిమెంట్. ఆ తర్వాత మళ్ళీ వర్కౌట్ అవుతదనుకుంటే బట్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక కన్ఫర్మేషన్ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు కన్ఫామ్‌గా టికెట్ ఇచ్చేటువంటి యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకనంటే మాగంటికి ఆల్మోస్ట్ ఆ యొక్క 6 డివిజన్‌లలో ఎనలేని ప్రేమతో కూడినటువంటి జనాలంతా తోడున్నారు. అంతేగాకుండా 2009 నుంచి నాటి నుంచి నేటి వరకు అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అనేక సేవలు అందిస్తూ ప్రతి కార్యక్రమానికి అటెండ్ కావడం, ప్రతి కార్యక్రమంలో మాగంటి నేనున్నాను అంటూ ముందుకు రావడం, ఎవరు ఏదడిగినా కూడా వాళ్లకు సహాయం చేసే దిశగా మాగంటి గోపీనాథ్ ఉన్న నేపథ్యంలో మాగంటికి ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మాగంటి గోపీనాథ్ సతీమణికే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు మాపో ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి సునీత గారు ఇప్పటికే కంప్లీట్గా కూడా సోషల్ మీడియాను కంప్లీట్‌గా వాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాను వాడటంతో పాటుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండడంతో పాటుగా తన ఇద్దరు కూతుర్లను కూడా నియోజకవర్గ పరిధిలో పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మాగంటి కూతుర్లైనటువంటి అక్షర అదేవిధంగా దిశర ఇద్దరు కూడా అక్షర మరియు దిశర ఇద్దరు కూడా కంప్లీట్‌గా సోషల్ మీడియాలలో వాళ్ళ ఫొటోస్ కనబడతా ఉన్నాయి. రాత్రి పగలనగా నిత్యం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రజా సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంప్లీట్‌గా సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ అన్నీ కూడా పెడతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ బ్రదర్ కూడా టికెట్ ఆశించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రావుల శ్రీధర్ కూడా టికెట్ ఆశించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేవిధంగా పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ ఆశించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కాదని మరి బీఆర్ఎస్ మాత్రం మాగంటి కుటుంబానికి టికెట్ ఇవ్వాలి, మాగంటి సునీతకి టికెట్ ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజా నాడి కూడా తెలుసుకున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా ఒక లేటెస్ట్ సర్వే చేయించినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఆ సర్వేలో మాగంటి గోపీనాథ్కే ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మాగంటి గోపీనాథ్కి టికెట్ ఇస్తేనే కంప్లీట్‌గా ఆ నియోజకవర్గంలో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీకి కీలకం. ఎందుకు అనంటే కవిత ఎంట్రీ కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీ పైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాలున్నాయని కూడా తన అత్యంత సన్నిహితులైనటువంటి కొందరు చెప్పుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి కల్వకుంట్ల కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కనుక ఒక మహిళను మళ్ళొక మహిళ ఢీకొనేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సునీతకే టికెట్ ఇస్తే సునీతను సెంటిమెంటెడ్గా వర్కౌట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా జూబ్లీహిల్స్లోనే చాలామంది ఉంటారు కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అర్థం చేసే విధంగా ప్రజలకు చెప్పొచ్చు అని చెప్పుకొని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ అంటేనే కంప్లీట్‌గా పూర్ పీపుల్ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా రిచెస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ దీంట్లో ముస్లింలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువ శాతం ఉంటుంది. మరి ముస్లింలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ను ఏ విధంగా గ్రాప్ చేయబోతున్నారు అనేది కూడా బీఆర్ఎస్కు ఇప్పుడు పెద్ద టాస్క్ కాబోతా ఉంది. బట్ ఏదేమైనా మాగంటి ఫ్యామిలీ అంటే మాగంటి కూతుర్లు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసిర్రు. ఆల్మోస్ట్ వాళ్ళ టికెట్కి సంబంధించిన విషయంలో కన్ఫర్మేషన్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే అఫీషియల్గా అనౌన్స్ కాలేదు కానీ ఇంటర్నల్గా మాత్రం వాళ్ళకే టికెట్ అన్న నేపథ్యంలోనే వాళ్ళ ప్రచారాలు మాత్రం జోరుగా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.
చూద్దాం ఏం జరగబోతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు, వేచి చూద్దాం.